ఆ కుటుంబానికి ఇప్పటికి ఇన్ని నెలలు అయిపోయింది, ఆ సంఘటన జరిగి ఇంచుమించు 6 నెలలు పైగా అయ్యింది. ఇన్ని నెలలైనా మీరు పక్క నియోజకవర్గమే ఒక 100-200 సార్లు ఆ పక్క నుంచి తిరుగుతూ ఉంటారు కదా, ఆ కుటుంబానికి ఏమైనా మీరు వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ ఆర్థిక సహాయం కానీ చేశారా? ఈ రాష్ట్రంలో మీరు తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఏ సంఘటన కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కొన్ని సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు పట్టించుకున్నారు అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మంత్రులు తొందరగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు క్రెడిట్ ఏదో కొట్టేయాలి అన్న టైప్గా వీళ్ళు వెళ్ళి పరామర్శ చేస్తూ ఉంటారు తప్ప, వీళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాము, ఈ మహిళకి ధైర్యం చెప్పాము అనే సంఘటన ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం, లేదా ఇసుక లెక్కర్ వీటిల్లో ఎలా సంపాదించాలి అని ఆలోచించడం, లేదా పదవుల కోసం ప్రాకులాటలు, సీఎం పదవి డిప్యూటీ సీఎం పదవి కావాలి అనుకుంటూ కోట్లాడుకోవడం, వీటి మీద కనబరుస్తున్న శ్రద్ధ మహిళల మాన ప్రాణాల రక్షణ కోసం మీరు చూపెట్టట్లేదు అనేది క్లియర్గా తేట తెల్లమైపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున నేను వేడుకుంటూ ఉన్నాను, బెల్ షాప్స్ తొలగించండి. బెల్ షాప్స్ వలనే ఇంత విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. మద్యం అమ్మకాల్ని తగ్గించండి. లేకపోతే ఖచ్చితంగా బెల్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల తరఫున మేమందరము కలిసి బెల్ షాప్స్ మేమే ధ్వంసం చేసే పరిస్థితి రానున్న రోజుల్లో మీరు చూస్తారు. ఎందుకంటే మహిళలు ఈరోజు ఇంట్లో ఉన్నా భయపడిపోతున్నారు, బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్న ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. అసలు మహిళల రక్షణ కోసం ఒక దిశ లాంటి వ్యవస్థ ఎక్కడుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దిశ యాప్ ఉండేది, దిశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి, దిశ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర కేంద్రంకి పంపించడం జరిగింది. అది కేంద్రంలో పెండింగ్లో ఉంది. మరి దానికి మీరు కూటమి ప్రభుత్వమే కదా, ఆ దిశని పేరు కావాలంటే మార్చుకోండి. ఆ దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నదాన్ని అమలయ్యేట్టుగా ఎందుకు మీరు చేయట్లేదు? దిశ యాప్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మహిళ కూడా, అంటే 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ దిశ యాప్ ఉండడం వలన ఎంతో ధైర్యంగా ఫీల్ అయ్యేవారు ఆ రోజుల్లో. దిశ యాప్లో SOS బటన్ కనుక నొక్కితే కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి రక్షణ కల్పించేవారు. మరి ఇప్పుడు ఏదైనా మహిళకి ఇలాంటి కష్టం వస్తే ఏ వ్యవస్థని వాళ్ళు కాల్ చేస్తే మహిళలకి రక్షణ దొరుకుతుంది? మీరే చెప్పండి. ఎంత నిర్లక్ష్యంగా మహిళల భద్రత కోసం మీరు వ్యవహరించడం నిజంగా దారుణం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా, హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరుగుతూ ఉన్నాయి, అలాగే డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చలనం కూడా ఈ ప్రభుత్వానికి కనిపించటం లేదు. ఎటువంటి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.